అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాం. తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ కావాలి అని గట్టి సంకల్పంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ, మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా కన్సీవ్ చేసి సేఫ్గా ఉండి మంచి బిడ్డగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒక 5 years అయిపోతే కష్టం అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. 1 yearలో రాకపోతే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, 2-3 years 5 years అయిపోయిందంటేనే చాలా కష్టం అనే అపోహ అందరిలో ఉంది. ఇప్పుడు పోలమ్మ మనతో ఉన్నారు. పెళ్ళయి 11 ఏళ్ళు. రీసెంట్గా ఒక బాబుకి జన్మనిచ్చారు. తను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన జర్నీ మనతో షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు పోలమ్మ. నా పేరు పోలమ్మ. మేము కావుల అవతల కర్లపాలెం నుంచి వచ్చాం మేడం. మేము ఇక్కడికి మాకు తెలియదు అసలుకి. ముందే అన్ని హాస్పిటల్ తిరిగేసి హోప్ వదిలేసుకొని ఇంటికాడే ఉండాం మేము. అసలుకి ఏదో ఊరు వెళ్ళి వాళ్ళ ఊరు పక్కన వాళ్ళు చెప్పారు ఈ మాట, మీరు ఏడకెళ్ళబనిలేదు, ఆండాల్ భాస్కర్ మేడం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మీకు పుడతారు అని చెప్పారు. ఇట్లా చెప్తేను వాళ్ళ ద్వారా మేము వాళ్ళు ఫైల్సే తీసుకొని వచ్చాం మేడం. మాకు తెలియక, అంటే మేము కొత్త కదా ఎట్లా చూస్తారో చూడని మేము వచ్చాం. ఏడకి వచ్చిన దాకా నాకు అసలుకి ఓపే లేదు. వదిలేసి ఉన్నప్పటికి కలుగుతారో కలగరో అన్న మా వాళ్ళు కూడా అసలు పుట్టరని నమ్మకం వదిలేశారు. అలాంటప్పుడు ఏడకొచ్చాక 1 నెల తిరిగాక నాకు బాగా అర్థమైంది. మీరు చెప్పిన డైట్ కానీ, మీరు చెప్పిన మెడిసిన్ కానీ, మీరు కూడా ధైర్యం ఇచ్చారు. భయపడబాకండి, ఏం కాదు, ఖచ్చితంగా పుడతారని చెప్పారు మేడం. మేము ఆ ఓపుతోనే 8 నెలలు తిరిగాం మేడం. తిరిగిన తర్వాత అసలు చిన్న సంతోషం కాదు మేడం, ఆ ఓపు మీదే అసలు అంత ఓపికగా తిరిగా. ఎవరు ఎక్కువగా వచ్చేది మీతో? మా ఆయన, మా ఇద్దరమే, ఎవరు రాము. అప్పుడు ఇంతకుముందు వేరే హాస్పిటల్ కంతా పోయినప్పుడు ట్రీట్మెంట్ ఆపి ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చారు? 2 హాస్పిటల్కి వెళ్ళాం మేడం. 2 హాస్పిటల్కి వెళ్ళాక నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు, గర్భసంచి చిన్నదని మందులు ఇచ్చారు మేడం. ఆ మెడిసిన్ వాడినప్పుడల్లా ఒళ్ళు విపరీతంగా వచ్చేస్తుంది మేడం. అసలుకి నాకు థైరాయిడ్ ఉందని ఇవన్నీ బయట పెట్టలేదు మేడం, చూపించుకున్నా కూడా. మీ దగ్గరికి వచ్చాక థైరాయిడ్ ఉందని చెప్పారు కదా మేడం. మెడిసిన్ వాడాక ఒళ్ళు కానీ అంత కంట్రోల్ అయింది మేడం. చాలా లావుగా ఉండేదాన్ని నేను. వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడికి వచ్చా కదా మేడం. ఆ మెడిసిన్ వాడాక ప్రెగ్నెన్సీ వచ్చింది. సంతోషం అయినా నేను టెన్షన్ మీదే ఉండేది మేడం. 5వ నెల దాకా ఇక్కడికి వస్తున్నా టెన్షన్ మీదే ఉండింది. ఎట్లా ఉంటుందో ఎలాగుంటుందో ఆ టెన్షన్ మీద వచ్చినప్పుడల్లా చాలా సపోర్ట్ ఇచ్చారు మేడం. మీ స్టాఫ్ అందరు మేడం. చిన్న ధైర్యం లేదైతే ఆ సంతోషం మీదే వచ్చి వెళ్ళేదాన్ని. ఉన్నంగా అసలు ఆ ఫీలింగ్ కూడా, భయం కూడా పోయింది మేడం. పోయింది. అసలుకి ఆపరేషన్ అంటే అంత భయపడేదాన్ని నేను. అసలు చేయించుకుంటానో లేదో అనుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక అసలుకి చేసింది కూడా ఎంత సింపుల్ గా చేశారంటే అంత బాధ లేకుండా చేశారు మేడం. అంత బాగా అనిపించింది. నాకైతే మంచి బేబీని ఇచ్చారు మేడం. లైఫ్ లో మర్చిపోలేను మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా వీడియోస్ చూసేదా? వీడియోస్ చూసేదాన్ని మేడం. వీడియోస్ చూసేదాన్ని. ఏం ఉపయోగం? వీడియోస్ చూస్తే ఏంటంటే వాళ్ళు చేసుకోగలిగింది మనం చేసుకోలేమా అన్న ధైర్యంతో చూసేదాన్ని మేడం. నేనే 11 సంవత్సరాలు, నాకంటే వయసు ఎక్కువ సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంది మేడం. అది ఎట్టయినా ధైర్యమే కదా, వాళ్ళకి వచ్చింది మనకు రాదా అన్న ధైర్యంతో. మీ ఆయన ఎట్లా నీకు ధైర్యం చెప్పేది? మా ఆయన సపోర్ట్ బాగా చేసేవాడు మేడం. ప్రతిదానికి. ఇంట్లో ఇది డైట్ చేసేటప్పుడు కూడా ఆయన సపోర్ట్ ఉండేది? సపోర్ట్ ఉండేది మేడం. డైట్ చేసేటప్పుడు మళ్ళీ నేను ఏదన్నా గబక్కన మర్చిపోయినా
ఫోన్ చేసి అలా తిట్టేవాడు మేడం గబక్కన చేయమని. ఓకే ఓకే. ఈ మెడిసిన్ వచ్చిన కానీ ప్రతి ఒక్కటి గైడ్ గా తీసుకున్నాడు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అసలు మీరు చెప్పింది ప్రతి ఒక్కటి ఫాలో అవ్వమని చెబుతాడు. ఓకే ఓకే ఓకే. ఆయన కూడా బిడ్డతో మాట్లాడేది? చేపించాను మేడం, చేపించాను. కానీ బిడ్డతో మాట్లాడేది ఫస్ట్ టైం మీ కాడే అన్నాను మేడం నేనైతే. అంతే కదా. అంటే బేబీకి మంచి చెడ్లు చెప్పుకునేది గాని, మన సపోర్ట్ చేయమని చెప్పుకునేది గాని, అసలుకి మన ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త చూసుకోమని చెప్పేదానికి మటుకు బాగానే చెప్పుకునేవాళ్ళం మేడం. ఓకే ఓకే. ప్రెగ్నెన్సీలో ఏం చెప్పేదాన్ని బేబీకి? ముఖ్యంగా బేబీకి ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా నాకు నా టెన్షన్ అవన్నీ తగ్గించేదని చెప్పేదాన్ని మేడం. సగం సగం తగ్గింది. అసలుకి నేను అసలుకి పేడ వదిలేసానంటే మేడం, ప్రెగ్నెన్సీ వచ్చిన 15వ రోజు 5వ రోజు 15వ రోజే బ్లీడింగ్ అయిపోయింది మేడం ఎక్కువ. అసలుకి అంత దాంట్లో కూడా మీరు సపోర్ట్ చేశారు మేడం నాకు. ఓకే ఓకే ఓకే. సో అందువల్ల ఒక అందుకని 5వ నెల వరకు కొంచెం టెన్షన్ గానే ఉండేది మేడం. తర్వాత ఫ్రీ అయిపోయింది. తర్వాత ఫ్రీగా అయిపోయింది మేడం. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎట్లా బాబు? ఇప్పుడు పిలిస్తే పలుకుతున్నాడు, మనం చెప్పిన మాట వింటున్నాడు, ఫీడింగ్ బాడింగ్ అన్ని బాగానే తీసుకుంటున్నాడు. నన్నైతే ఏమి ఇసికించలేదు మేడం. ఊరికే ఏడవడం, ఫీడింగ్ సరిగా తీసుకో. ఫీడింగ్ నాకు రాక ఏడ్చాడు మేడం. వచ్చిన కాడి నుంచి మామూలుగానే ఉన్నాడు మేడం. ఏమి ఇబ్బంది లే. అయితే బిడ్డతో మాట్లాడడం అనేది ఉపయోగమే మేడం. మనం ఇప్పటి నుంచి చెప్పుకుంటేనే బిడ్డ మనకి బాగా సపోర్ట్ చేస్తారన్నది నిజమే మేడం మీరు చెప్పినట్టు. ఓకే. సో ఇప్పుడు పెంచడం కూడా మీకు ఈజీయే మేడం. సో ఇట్లా ఇప్పుడు అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకొని వేరే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని ఆపేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు? 2 సంవత్సరాల తర్వాత వచ్చాం మేడం. ఓకే ఓకే. అంటే 9 ఏళ్లుగా అక్కడక్కడ తిరుగుతాం మేడం. 2 సంవత్సరాలు ఆపాం. ఓకే ఓకే ఓకే. సరే. ఇప్పుడు బిడ్డ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఒక్కొక్కసారి నిరాశ అయిపోతుంది. 5 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రాలేదే. అటువంటి వాళ్ళకి ఏం సలహా చెప్తావు? నా సలహా ఏంటంటే అసలుకి అంత బాధపడాల్సినంత అవసరం లేదు మేడం. ఈ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చెప్పిన డైట్ ఇవన్నీ ఫాలో అవుతే ఖచ్చితంగా మనం మంచి బిడ్డను తీసుకోగలం మేడం. నా ఊరికి నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మేడం. ఇప్పుడు బయట వాళ్ళు ఈ కొన్ని సంవత్సరాలు అయింది అనగానే ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్తారు కదా. ఇంకా నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంకేం పుట్టేరులే, ఒక బిడ్డను తెచ్చాకపోయినా అనేవాళ్ళు మేడం. ఖచ్చితంగా అనేసేవాళ్ళు మహానే. కానీ నాకు మేడం చెప్పింది, ఓపిచ్చింది, నేను వదిలిపెట్టి నేను తిరుగుతాను. 2 సంవత్సరాలైనా మొత్తం 2 సంవత్సరాలు తిరిగాను మేడం నేను. ఓకే. సో దానికి అప్పుడు పక్కన వాళ్ళు చెప్తే మీరు ముందే డైక్రేషన్ ఇచ్చాడు మేడం. మా రాకముందు ఎట్టయినా ఉందరు గాని మా దగ్గరికి వచ్చాక ఒకరు చెప్పిన మాటలు తీసుకోబాకండి, నేను ఇస్తాను మంచి బిడ్డనే అన్నారు మేడం. సో కానీ ఇప్పుడు అట్లాంటి మాటలు ఒకసారి చెప్పినా కూడా అది మనసులోనే ఉంటుంది కదా, అది ఎట్లా వదిలిపెట్టగలిగారు? నేను ఎట్లా వదిలిపెట్టానంటే సపోర్ట్ గాని చెప్పాను కదా మేడం, మీరు ఈడిఎస్ గాని డైట్ గాని ఇవన్నీ ఫాలో అవుతున్నాను కదా, మెడిటేషన్ క్లాస్ కూడా వెళ్ళేదాన్ని మేడం. అది ఇంకా రిలీఫ్ మేడం. ఓకే. మెడిటేషన్ వల్ల ఎట్లా అనిపించేది? మైండ్ ప్రశాంతంగా మన కంట్రోల్లో మన మైండ్ ఉండేటట్టు, ఒక మాటలు పట్టించుకోకుండా ప్రశాంతంగా అది కూడా చేశాను మేడం. అప్పుడు వేరే వాళ్ళు మాటలు అసలు పట్టించుకోలేదు మేడం. కదా ఇప్పుడు ఎందుకు ట్రీట్మెంట్ పోవాలి మీరు అన్నారు మేడం. మీరు అన్నట్టే అన్నారు ఆ రోజు కూడా. కానీ మీరు ముందుగానే మాకు తెలిసి ఎవరు మాటలు పట్టించుకోబాకండి, నేను ఇస్తాను కదా మీకు మంచి బేబీని అన్నారు మేడం. మేము ఆ ఓపుతోనే తిరిగాం మేడం. ఈ రోజు ఆ తిరగబట్టే ఒక మంచి బేబీని తీసుకున్నాను మేడం నేను. సో వేరే వాళ్ళు మాటలకి మనకి ఒక్కొక్కసారి దానివల్లనే బాధపడి ఎక్కువ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అది ఎంత ఒక్కసారిగా పెట్టగలిగేవా లేదా మెల్లమెల్లగా? టైం పట్టింది మేడం. నేను 11 సంవత్సరాల నుంచి కదా మేడం. కానీ బాగా అసలు మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు. తలనొప్పి, టెస్ట్
ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు తలనొప్పి కంట్రోల్ అయ్యింది చాలా వరకు. ఇవన్నీ టెన్షన్ తగ్గింది. రిలీఫ్ గా ఉన్నాను మేడం ఇక్కడికి వచ్చాక. ఓకే, మీ ఆయన నీకు మంచి సపోర్ట్ చేశాడు మేడం. ఓకే ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు మనం తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు మనం బాధపడితే వాళ్ళు రాడు కాదు మేడం, మాటలు చెప్తారా గానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చేశాను కాబట్టి మీరు మంచి బిడ్డ ఇవ్వగలరు. వాళ్ళు చెప్పిన మాట వింటే నేను ఊరికి ఆడే ఉండాలి కదా మేడం, బాధపడతానే ఉండాలి కదా. అందుకని ఆలోచన వదిలేశాను మేడం. బాధపడడం అవసరం లే, బాధపడడం పెట్టడం ఖచ్చితంగా అవసరం గర్భం రావడానికి. అందుకే మేడం ఇప్పుడైతే చాలా సంతోషిస్తున్నాను మేడం. నేనైతే వెరీ గుడ్. అంత సంతోషంగా ఉన్నానంటే సంతోషంగా. బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా బాగా సంతోషంగా బాగుండాలి. నీ ఫీడింగ్ ఇవ్వు. నా ఫీడింగ్ బాగా వచ్చింది మేడం. వచ్చింది కదా. బిడ్డతో మాట్లాడుతూ ఉండు. నైట్ బాగా నిద్రపోవాలి, పగలపూట బాగా యాక్టివ్ గా ఉండాలి, ఫీడింగ్ బాగా తీసుకోవాలి అనేది కూడా బిడ్డకి బాగా చెప్పుకుంటాను మేడం. సరేనా? అప్పుడు ప్రెగ్నెన్సీలో పాట వినేదానివా? పాటలు వినేదాన్ని మేడం, మీరు చెప్పినట్టు పాట డైలీ. ఓకే, ఇప్పుడు కూడా ఆ పాట పెట్టేసేసి బిడ్డ వినిపిస్తే బిడ్డ ఫీడింగ్ బాగా తీసుకోవడం, ఏడ్చే బిడ్డ ఆ పాట వింటే ఆగిపోవడం, ఇవన్నీ ఉంటది. కంటిన్యూస్ గా బేబీ పెరిగేంత వరకు కూడా ఆ పాట వేయండి. సరే మేడం. వేసినప్పుడు మెల్లమెల్లగా ఒక 2-3 లైన్లు అయినా ఆ బిడ్డ పాడేటట్టు చేసుకుంటే, పెరిగినప్పుడు ఎప్పుడు బాధ ఏమైనా ఉన్నా కూడా ఆ పాటలు పాడుకుంటే తగ్గిపోతుంది, ఫ్రీ అయిపోతారు. అది మాత్రం గమనించి, ఏడ్చే బిడ్డ ఆ పాట పెట్టగానే ఏడుపాపేస్తారు. అందుకని ఆ పాట ఇంకా అలవాటు చేయాలి. బిడ్డతో ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడాలి. సరేనా? ఓకే. మరి ధన్యవాదాలు మేడం, నాకు మంచి బిడ్డనిచ్చినందుకు కదా. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ పొలమ్మ. ఓకే, గాడ్ బ్లెస్ యూ.